నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. లక్కిరెడ్డిపల్లి మండలంలో బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో బీజేపీ సీనియర్ నాయకులు అరమాటి శివగంగారెడ్డి గారి నాయకత్వంలో ఎర్రగుడి పంచాయతీలోని పల్లెలు, దీన్నేపాడు పంచాయతీలోని పల్లెలు, బిఏ నాగిరెడ్డి గారి పల్లె, కప్పర్తి, హరిజనవాడ, వడ్డేపల్లి, కొండ్లవానపల్లి, కొత్త వడ్డేపల్లి, ఎగువపల్లి, నడుంపల్లి, బురుజుపల్లి, నల్లగుట్టపల్లె, మూడేళ్లపల్లె, పుట్టకాడవారిపల్లె, పాలెం కస్బా, గొల్లపల్లి, హరిజనవాడ, దిగువపల్లె, చెంచువాళ్లపల్లె, రాచపల్లి, బెస్తపల్లె, మాలపల్లె, దీన్నేపాడు కస్బా, కృష్ణాపురం వెళ్లి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. వైసీపీ పాలనకు చర్మగీతం పాడి సైకో పోవాలి, ఎన్డీఏ కూటమి రావాలి. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి వాడవాడలా ఏరులే పారిందని ఇంటింటికి చెప్పడం జరిగింది. మే 13న జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేసి, మరియు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయచోటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రజలు కలిసి విజయవంతం చేయడం జరిగింది. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్. దేశం కోసం, ధర్మం కోసం, మనందరి ప్రజల సంక్షేమం కోసం కరోనాలో మనకందరికి 3 ఇంజక్షన్లు, ఒక్కొక్క ఇంజక్షన్ 25,000 అవుతాయి. అటువంటి 3 ఇంజక్షన్లు వేసి ఉచితంగా వేసి కాపాడి మనకు బియ్యం మనకు గ్యాస్ సిలిండర్ రైతులకు 2,000 రూపాయలు చొప్పున కిసాన్ పథకం వీడియో ఉంటుంది. కాబట్టి భరతమాత ముద్దు బిడ్డలారా, ఈ దేశ వాసులారా, రాయచోటి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి గారికి, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాత, నిజాయితీపరుడు, నీతివంతుడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. మాతరం మాతరం. ఎక్కడ చూసినా అరాచకం, అవినీతి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఫోన్ క్లారిటీ లేదు.